ఎన్నిసార్లు స్నానం చేయాలో తెలుసా? మన దేశంలో ఏ సీజన్లో అయినా దాదాపు ప్రతి ఒక్కరూ రోజు ఉదయం లేదా సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు. కొందరికి 2 పూట్ల స్నానం చేసే అలవాటు ఉంటుంది. రోజు స్నానం చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొంతమంది శరీర దుర్వాసన పోగొట్టుకోవడానికి స్నానం చేస్తారు. కొంతమందికి మత విశ్వాసాల కారణంగా రోజు స్నానం చేస్తారు. మరికొందరైతే స్నానం చేసే వరకు ఫ్రెష్ గా ఉండరు. కొంతమంది వ్యాయామం చేయాల్సి ఉంటుంది కాబట్టి స్నానం చేయాల్సి వస్తుంది. అయితే రోజు స్నానం చేయడం అనారోగ్యకరమని మీకు తెలుసా? రోజు స్నానం చేయడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజు స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమని, 2 రోజులకు ఒకసారి స్నానం చేయడమే బెస్ట్ అని కొందరు నిపుణులు చెబుతున్నారు. వారానికి 3 రోజులు మాత్రమే స్నానం చేయడం మంచిదని ఇటు చాలా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. రోజు చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడమే కాకుండా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మానసికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదు. బదులుగా నీరు, సబ్బు, షాంపూ, ఇతర వస్తువుల వల్ల హాని కలుగుతుంది. రోజు స్నానం చేయడం వల్ల చర్మం అతిగా చికాకు పడి పొడిబారుతుంది. అలాగే చర్మంపై దురద సమస్య మొదలవుతుంది. చర్మ అవరోధం దెబ్బతింటుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. చర్మం ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. రోజు స్నానం చేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా ప్రభావితమవుతుంది. ఈ కారణంగానే డాక్టర్లు తరచుగా పిల్లలను రోజు స్నానం చేయవద్దని సలహా ఇస్తారు. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో రోజు స్నానం చేసే వ్యక్తులు ఈ సబ్బులు చెడు బ్యాక్టీరియాను మాత్రమే కాకుండా చర్మానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయని గ్రహించలేరు. ఇక కొంతమంది పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. అలాంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి తినిపించే ఆహారం, వేసే బట్టలు, స్నానం ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఇక చిన్న పిల్లలకు స్నానం చేయించడం చాలా ముఖ్యం. స్నానం చేయించడం వల్ల వారికి హాయి అనిపిస్తుంది. రాత్రి వేళల్లో బాగా నిద్రపోతారు. బ్యాక్టీరియా, వైరస్ వంటివి పిల్లల దగ్గరికి దరిచేరువు. అయితే పిల్లలకు స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల పిల్లలకు హాని జరుగుతుంది. వారిని ప్రమాదంలో కూడా పడివేయచ్చు. అందుకే పిల్లలకు స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం సమయంలో చాలా మంది పిల్లల్ని ఒంటరిగా వదులుతారు. అయితే ఇలా చేయడం చాలా తప్పంటున్నారు నిపుణులు. ఇది పిల్లల్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలు నీటిలో తలపెట్టవచ్చు, లేదా నీటిలో మునిగిపోవచ్చు, లేదా జారి పడిపోవచ్చు. అందుకే పిల్లలు స్నానం సమయంలో పెద్దవారు పక్కనే ఉండాలి. దగ్గరుండి మరి పిల్లలకు స్నానం చేయిస్తేనే పైన చెప్పిన ప్రమాదాలన్నీ నివారించవచ్చు. చిన్న నిర్లక్ష్యం కూడా పిల్లల్ని ప్రమాదంలో పడేసే ఛాన్స్ ఉంది. పిల్లలకు స్నానం చేయించే నీరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి ఉష్ణోగ్రత విషయంలో స్నానం చేయించే వాటర్ చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు. ఇలా ఉంటే పిల్లల చర్మానికి హాని కలిగే అవకాశం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో పిల్లలకు స్నానం చేయించాలి. అంతేకాకుండా పిల్లల తలపై డైరెక్ట్గా వేడి లేదా చల్లని నీళ్లు పోయడం ప్రమాదకరం. ఆ నీళ్లు కళ్ళు, ముక్కులోకి పోయి వారికి ఊపిరాడకపోవచ్చు. అందుకే ఈ తప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. చాలా మంది పిల్లలకు స్నానం చేయించేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడుతూ ఉంటారు. అయితే సబ్బు లేదా షాంపూ పిల్లల కళ్ళు లేదా ముక్కులోకి పోకుండా చూడకండి. ఇది పిల్లలకి నొప్పి, అసౌకర్యం కలిగించవచ్చు. షాంపూ లేదా సబ్బు కొన్నిసార్లు కళ్ళకు చికాకు కలిగించవచ్చు. పిల్లల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. దీంతో వారి కళ్ళకు హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ తప్పును నివారించాలి. స్నానం చేయించేటప్పుడు పిల్లల పొజిషన్ కూడా చాలా ముఖ్యం. పిల్లల్ని సరైన పద్ధతిలో ఉంచి స్నానం చేయించాలి. దీంతో పిల్లలు సురక్షితంగా, సుఖంగా ఉంటారు. ఇందుకోసం పిల్లల్ని కాళ్ళపై కూర్చోబెట్టుకొని స్నానం చేయించండి. ముఖ్యంగా నెలల పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నెలల పిల్లలు అయితే కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించండి. పిల్లల్ని రాంగ్ పొజిషన్లో కూర్చోబెట్టి స్నానం చేస్తే వారికి హాని జరిగే అవకాశం ఉంది. స్నానం చేయించేటప్పుడు మాత్రమే కాకుండా స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసిన వెంటనే పిల్లల్ని తడిగా ఉంచవద్దు. వారిని ఎండలో కాసేపు ఉంచండి. ఆ తర్వాత వెంటనే మెత్తని తువ్వాలుతో తేమను తుడిచివేయండి. పిల్లల అన్ని భాగాల్లో తేమ ఉండకుండా చూసుకోండి. తడి లేదా తేమ ఉంటే పిల్లలకు అలర్జీ సమస్యలు రావచ్చు. చలికాలంలో పిల్లలకు స్నానం చేయించిన వెంటనే పొడిగుడ్డతో తుడవండి. లేదంటే పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.